ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీజీపీఎస్సీ నోటిఫికేషన్స్తో పాటు కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన అప్డేటు, పాలిటెక్నిక్ కాలేజీలలో వేకెన్సీస్తో పాటు టెట్కు సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే డిఫరెంట్ పేపర్స్లో రావడం జరిగింది. చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఫస్ట్గా వెలుగులో ఒక ఆర్టికల్ రాశారు. ఒక్క నోటిఫికేషన్లో 1-2 రకాల పోస్టులే, కొలువుల భర్తీలో టీజీపీఎస్సీ స్ట్రాటజీ, కోర్టు కేసులు చిక్కులు లేకుండా ఉండేందుకు నిర్ణయం, త్వరితగతిన ఫలితాలు వెల్లడించేందుకు లక్ష్యంగా ఏర్పాట్లు, సిద్ధమవుతున్న వివిధ రకాల 20 రకాల నోటిఫికేషన్లు. సో మొత్తంగా చూసుకున్నట్లయితే రీసెంట్గా ఒక నోటిఫికేషన్ అయితే టీజీపీఎస్సీ విడుదల చేసింది. మొత్తంగా ఇంకొక 2000 నుంచి 3000 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్స్కు సిద్ధమవుతుంది టీజీపీఎస్సీ. దానిలో భాగంగానే 20 రకాల నోటిఫికేషన్ రాబోతున్నట్లు వెలుగులో ఆర్టికల్ అయితే రాశారు. డీటెయిల్స్ చూసుకున్నట్లయితే నియామక ప్రక్రియలో కోర్టు కేసులు జాప్యానికి చెక్ పెట్టేందుకు టీజీపీఎస్సీ తన విధానాన్ని మార్చింది. గతంలో అనుసరించిన ఉమ్మడి నోటిఫికేషన్ల విధానానికి స్వస్తి పలికి ఇకపై ఒక్కో కేటగిరీకి విడివిడిగా నోటిఫికేషన్ ఇచ్చేందుకైతే నిర్ణయం అయితే తీసుకుంది. దీని ఫలితంగా కోర్టు కేసులు ఏవైతే పడతాయో అవి తగ్గేందుకైతే వ్యూహాన్ని అమలు చేస్తుంది. సో గతంలో ఒక్కో నోటిఫికేషన్లో దాదాపుగా 5 నుంచి 20 రకాల పోస్టులు అయితే ఉండేవి. అయితే తాజాగా మనం చూసినట్లయితే ఒక్కొక్క కేటగిరీకి సంబంధించి 1-2 పోస్టులు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చేందుకైతే మనకు టీజీపీఎస్సీ కసరత్తు స్టార్ట్ చేసింది. దీనిలో భాగంగానే రీసెంట్గా మనం చూసినట్లయితే పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో వివిధ రకాల పోస్టులు ఉన్నప్పటికీ ఒకే రకమైన పోస్టుకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది ఇటీవల అసిస్టెంట్ సైంటిస్ట్ ఉద్యోగాలకు సంబంధించి. అదేవిధంగా ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులోనే ఇంకా వివిధ రకాల పోస్టులు ఉన్నప్పటికీ వాటిని వేరుగా ఇచ్చేందుకైతే టీజీపీఎస్సీ రెడీ అవుతుంది. అదేవిధంగా ఇంజనీరింగ్ పోస్టులు కూడా మన గతంలో ఇంజనీరింగ్ విభాగంలో పోస్టులకు సంబంధించి ఎలక్ట్రిక్ కానీ, సివిల్ కానీ, మెకానికల్ కానీ ఇవన్నీ కూడా మనకు ఉమ్మడిగా ఇచ్చేవారు. కానీ ఈసారి వేరువేరుగా ఇవ్వబోతున్నారు. ఇలా వేర్వేరుగా ఇవ్వడం ద్వారా కోర్టు కేసులు లేకుండా చూడడం, అదేవిధంగా రిజల్ట్స్ తొందరగా ఇచ్చే ప్లాన్లో అయితే టీజీపీఎస్సీ ఉంది. ఈ క్రమంలోనే ఇటీవల పొల్యూషన్ కంట్రోల్ బోర్డులోని అసిస్టెంట్ సైంటిస్ట్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది. అదేవిధంగా పీసీలోని మరికొన్ని పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా రాబోతుంది. ముందుగా మనకు పబ్లిక్ సెక్టార్లోని కొలువుల భర్తీ జరగబోతుంది. దానిలో భాగంగా మనం అబ్జర్వ్ చేసినట్టయితే పీసీబీ, ఫారెస్ట్, మెడికల్ తదితర పోస్టులు అయితే రాబోతున్నాయి. ఏ నోటిఫికేషన్స్ ప్రస్తుతం టీజీపీఎస్సీ దగ్గర ఉన్నాయని చూసినట్లయితే ఇబ్బియో వచ్చేసి మనకు దాదాపుగా ఒక 1400 పోస్టులు అయితే నోటిఫికేషన్ అయితే ఉండే అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటు ఏఈఓ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ కూడా రావడానికి అవకాశం ఉంది. ఒక 150 నుంచి 200 వరకు అయితే మనకు నోటిఫికేషన్ అయితే రావడానికి ఛాన్స్ ఉంది. ఆ తర్వాత ఎండోమెంట్ డిపార్ట్మెంట్లోని ఈఓ పోస్టులు రాబోతున్నాయి 50 వరకు. ఆ తర్వాత ఎంపీఎస్ఓ, ఏఎస్ఓ పోస్టులు వచ్చేసి 50 నుంచి 180 వరకు ఉండడానికి అవకాశం ఉంది. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఒక 150 నుంచి 200 వరకు ఉండడానికి అవకాశం ఉంది. హెల్త్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఒక 50 వరకు, వెటర్నరీ అసిస్టెంట్ వచ్చేసి ఒక 100 వరకు వేకెన్సీస్. అదేవిధంగా డిప్యూటీ ఈఓ, డైట్ లెక్చరరు, అదేవిధంగా ఎస్సీఆర్టీ లెక్చరరు, సీనియర్ లెక్చరర్ వంటి ఉద్యోగాలు మొత్తం కలుపుకొని ఒక 120 నుంచి 130 మధ్యన ఉండడానికి అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ నోటిఫికేషన్స్ అయితే తాజాగా టీజీపీఎస్ దగ్గర అయితే రెడీగా ఉన్నట్టు తెలుస్తుంది. సో వీటికి సంబంధించిన నోటిఫికేషన్సే ఇష్యూ చేయడానికి టీజీపీఎస్సీ ప్లాన్ చేస్తుంది. ఇది టీజీపీఎస్సీ సంబంధించిన ఏదైతే నోటిఫికేషన్స్ ఉన్నాయో దానికి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్స్. ఓకేనా. నెక్స్ట్ వన్ చూసినట్లయితే పాలిటెక్నిక్లో సగం ఖాళీలే. పాలిటెక్నిక్ కాలేజెస్ అయితేనే వాటికి సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగింది. దాదాపుగా 59 కాలేజీలో దాదాపు ఒక 1500+ వేకెన్సీస్ ఉన్నట్టు ఆర్టికల్ రాసింది నమస్తే తెలంగాణ. ఓకేనా. సో దీంట్లో మనకు చూసుకున్నట్లయితే మొత్తంగా మనకు టీచింగ్ పోస్టులు వచ్చేసి 1800+ మనకు మంజూరై ఉంటే దాంట్లో పనిచేస్తున్న వారు 1300, 400 వరకు వేకెన్సీస్ అయితే కనిపిస్తున్నాయి. 25% వేకెన్సీస్ ఉన్నాయి. అదేవిధంగా నాన్ టీచింగ్ పోస్టులు వచ్చేసి 2000 వరకు మనకు ఏవైతే శాంక్షన్ పోస్టులు ఉన్నాయో దాంట్లో పనిచేస్తున్నది 900+ మాత్రమే. 1100 వరకు వేకెన్సీస్ అయితే కనిపిస్తున్నాయి. సో మొత్తంగా ఈ విధంగా మనకు 1500 వరకు వేకెన్సీస్ అయితే పాలిటెక్నిక్ కాలేజీలో కనిపిస్తున్నాయి. బోధనేతర సిబ్బంది. సో దీనికి సంబంధించిన మనకు రిక్రూట్మెంట్ కూడా జరగాల్సి ఉంది. ఇక పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్న వారికి కూడా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. త్వరలోనే ప్రమోషన్స్ ఇవ్వబోతున్నారు పోలీస్ డిపార్ట్మెంట్లో. దీనికి సంబంధించిన ప్రతిపాదన పోలీస్ శాఖ అనేది ప్రభుత్వానికి చేసింది. సో ఏదైతే డీటెయిల్డ్ ఆర్టికల్ ఉందో అది ఈనాడులో ఇవ్వడం జరిగింది. ఒక్కో ఏఎస్ఐకి 4 కానిస్టేబుల్ మాత్రమే. గతంలో మనం చూసినట్లయితే 13 మంది కానిస్టేబుల్కు, అదేవిధంగా 3 హెడ్ కానిస్టేబుల్కు ఒక్కొక్క ఏఎస్ఐ ఉండేవారు. తాజాగా మనకు ఒక్కొక్క ఏఎస్ఐకి 4 కానిస్టేబుల్, 2 హెడ్ కానిస్టేబుల్ ఉండే విధంగా ప్రమోషన్స్ ఇచ్చేందుకు ప్రతిపాదనలు అయితే పంపిందనమాట పోలీస్ శాఖ ప్రభుత్వానికి. ఇది మనకు ఆమోదం తెలిపినట్లయితే మనకు ఉన్న స్ట్రెంత్ అయితే అంతే ఉంటుంది. కానిస్టేబుల్ సంఖ్య అని మనకు వేకెన్సీస్ అని పెరుగుతాయి. దాదాపుగా ఈ విధంగా కొత్తగా ఒక 15,000 వేకెన్సీస్ అయితే పెరగడానికి అవకాశం ఉంది. ఈ ప్రమోషన్ ఛానల్ అమలు అయితే దాదాపుగా 15
1582 వేకెన్సీస్ అయితే ఖాళీగా ఏర్పడే అవకాశం ఉంది. దీనికి భర్తీ చేయడానికి మార్గం అనేది సుగమం అయ్యే ఛాన్సెస్ అయితే లేకపోలేదు. ఇది పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగులకు సంబంధించిన అప్డేటు. మొత్తంగా మనకు తెలంగాణలో రాబోయే నోటిఫికేషన్స్లలో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు ఒకటి అని చెప్పుకోవచ్చు. 15,000 ప్లస్ వేకెన్సీస్తో నోటిఫికేషన్ అయితే రావడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ వన్ టెట్కు సంబంధించిన అప్డేట్ అనమాట. సో టెట్ ఇప్పటికే ఆల్రెడీ అప్లికేషన్ స్టార్ట్ అయినాయి. ఇప్పటివరకు 96,000 అప్లికేషన్స్ అయితే రావడం జరిగింది టెట్కు. సో నేటి నుంచి ఎడిట్ ఆప్షన్ ఇంపార్టెంట్. ఎవరైతే అప్లికేషన్ చేసేటప్పుడు తప్పులు చేశారో వారికి ఎడిట్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ రోజు నుంచి అప్లికేషన్ ఎడిట్ చేసుకోవచ్చు. ఇక టెట్ అప్లికేషన్ అనేది 30తో ముగియబోతుంది. అంటే రేపటితో లాస్ట్ డేట్ ఉంది. ఎవరైతే అప్లికేషన్ చేయలేరో చేసే ప్రయత్నం చేయండి. అప్లికేషన్ చేసిన వారు మిస్టేక్స్ ఉన్నట్లయితే ఎడిట్ చేసుకునే అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. చేసుకునేవారు చేసుకోండి. ఇది టెట్కు సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్. ఓకేనా? మే 3 వరకు అయితే ఎడిట్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఇది టెట్కు సంబంధించిన అప్డేట్స్ ఫ్రెండ్స్. ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ని డైలీ మిస్ కాకుండా చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్.